మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్యాస్ కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. సిలిండర్ల కోసం ఏజెన్సీ ఆఫీసుల దగ్గర జనం బారులు తీరారు. డొమెస్టిక్ గ్యాస్ కూడా దొరకడం లేదని వాపోతున్నారు. బుక్ చేసి 4-5 రోజులైనా సిలిండర్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్కు ఇబ్బందులు లేకుండా చూడాలని తొర్రూరు వాసులు కోరుతున్నారు. ముక్కలు ఆనే ఉండదు. మండల ఓకే పోనీ నేను ఇక్కడ తొర్రూరులో ఉంటా. నేను గ్యాస్ మొన్న బుక్ చేసిన, ఇంటికి వస్తుందేమో అని చెప్పి చూసిన, కానీ ఇక్కడికి వస్తే పరిస్థితి వేరే ఉంది. నేను ఇక్కడ పొద్దున 9 గంటలకు వచ్చి నిలబడితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, గేటు కూడా తీయట్లేదు. కనీసం మరి ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకుండా ఉన్నారు. ఇంకోటి బయట బ్లాక్ దందా చేస్తూ ఉన్నారు, హోటల్లో వాళ్ళకి వీళ్ళకి కూడా ఇస్తూ ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే గ్యాస్ రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. పూర్వం కన్నా ఇక్కడ ఎంజేపీ క్యాన్సర్ కన్నా ఇక్కడ గ్యాస్లో చాలా ఇబ్బంది అవుతుంది. పోతే వాళ్ళు గడ్డ చేస్తలేరు, వాళ్ళు రేపు మాపురా అంటాను, ఊటీపీ కావాలంటాను. మాకు స్కూల్కి వెళ్ళడానికి చేసేది ఇంతకుముందు, ఇవాళ కొంచెం ఇస్తలేరు. మొత్తం బ్లాక్లో అమ్ముకుంటాను సార్. గంటకు వచ్చింది ఇక్కడికి, ఇంతవరకు వాళ్ళు లోపలికి ఎంటర్ ఇస్తలేరు. ఇంతవరకు ఇస్తూ ఉంటాను. సాయంత్రం రోజు ఎప్పుడు ఇచ్చింది. నా పేరు వేలేంద్ర, మాది గుర్తూరు. గ్యాస్ అయిపోయి 15 రోజులు అవుతుంది. మాకు గ్యాస్ రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి పంపించాలి. వేరే వాళ్ళకి ఇస్తారు, హోటళ్ళకు హాస్పిటళ్ళకి ఇస్తారు, కానీ మాకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు స్కూల్ పంపించలేకపోతున్నాం. త్వరలో మాకు గ్యాస్లు రిలీజ్ చేయాలని మనవి చేస్తున్నాం.